అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే టైంకి వీడియో రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. అనుకోకుండా కొన్నిసార్లు జర్నీలు ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది, షెడ్యూల్ ప్రకారం జరగట్లేదు. కానీ ఈ వీడియో మాత్రం పోస్ట్ చేయడానికి చూస్తున్నా. సో కంటెంట్ నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చూడండి. ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మనం చెప్దాం. ఈనాడులో హెడ్డింగ్ చూసారా? అంటే ఈనాడులో గత కొంతకాలంగా స్పైసీ హెడ్డింగ్లే పెడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద పెడుతున్నారు. సో ఈరోజు దొరికిపోయింది మరోసారి. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగతి పబ్లికేషన్స్ వాళ్ళ సాక్షి అవన్నీ దొరికిపోయాయి ఈనాడుకి. సో వన్స్ వీళ్ళకి దొరికితే వీళ్ళు ఆడుకుంటారు కదా, అలాగే రాశారు. వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు. సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్. జగతి పబ్లికేషన్స్ కేసులో తాజాగా 381వ వాయిదా. సాధారణంగా గత 5 ఏళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లుగా ఈనాడు ఇంత ధాటిగా, ఇంత స్పైసీగా రాయలా. కానీ ఈరోజు ఎందుకు రాశారు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా రాయాలి కాబట్టి, రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా రాశారు. ఆ ప్రజెంటేషన్ అంతా చూసారా? వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు అంట. సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్. జగతి పబ్లికేషన్స్ కేసులో తాజాగా 381వ వాయిదా. 2012లోనే పక్కా ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ జైలుకు వెళ్ళొచ్చాక కల్లబొల్లి మాటలతో జనానికి టోపీ. నామమాత్రపు పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం. విజయసాయిరెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్. అవినీతి జన్మ నక్షత్రంగా, అక్రమార్జన పుట్టుమచ్చగా, ప్రలోభాలకు లోనైన పారిశ్రామికవేత్తలే ఆలంబనగా పుట్టిందే జగతి పబ్లికేషన్స్. జగన్ అరాచక ఎత్తుగడలు, విజయసాయిరెడ్డి అక్రమ వ్యూహాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పక్కా ఆధారాలతో ఎండగట్టింది. న్యాయస్థానానికి అభియోగ పత్రాలు సమర్పించింది. అలాంటి కేసును తేల్చనీయకుండా, విచారణ ముందుకు సాగనీయకుండా పుష్కర కాలంగా సాగదీస్తున్నారు వాయిదాల వీరుడు జగన్. ఈ సిబిఐ కేసు 381 సార్లు, ఈడీ కేసు 251 సార్లు వాయిదాలు పడ్డాయంటే ఆయన ఘనతను అర్థం చేసుకోవచ్చు. తాజాగా జగతి పబ్లికేషన్స్ కేసు శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణకు రాగా మళ్ళీ ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా పడిందంట. ఏ ముఖ్యమంత్రి అయినా పారిశ్రామికవేత్తలతో సమావేశమైతే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటారు, వీలైనన్ని రాయితీలు ఇస్తామంటారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, దానికంటే ముందు నా కుమారుడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అంటారు. జగన్ కంపెనీల్లో వాటా పెట్టిన వారికే రాయితీలు ఇచ్చారు. అవినీతిలో కొత్త అంకానికి తెరలేపారు. అరాచకంలో సృజనాత్మకతను ఆవిష్కరించారు. సో మొత్తానికి ఈనాడులో ఈ వార్తలు కొత్త ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగతి పబ్లికేషన్స్ మీద ఈనాడులో 2012, 13 ఆ టైంలోనే బీభత్సంగా వార్తలు వచ్చాయి. సో మళ్ళీ వాటిని కదిపారనమాట. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ తేనె తుట్టిని కదిపినట్టు పాత కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ల కిందట, 11 ఏళ్ల కిందట నమోదైన కేసుల్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఆ అక్రమ సామ్రాజ్యం, అక్రమాలు ఎలా జరిగాయి, ఆ అవినీతి ఎలా జరిగింది అనేది మొత్తం ఈనాడులో మళ్ళీ ప్రజెంటేషన్ మొదలుపెట్టారు. ఇది అవినీతి ఎలా జరిగింది అనేది ప్రత్యేక కథనాలు ఇచ్చారనమాట. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ఈనాడు మళ్ళీ వేట మొదలుపెట్టినట్టే కదా. ఇప్పుడు రాయాలే కానీ బోల్డ్ ఉన్నాయి అప్పటి కేసులు. హౌసింగ్ బోర్డు ఒకటి ఉంది, వ్యాన్పిక్ ల్యాండ్స్ కుంభకోణం ఉంది. ఏదో అప్పుడు సిబిఐ 11 కేసుల్లో వేసింది కదా. నాట్ ఓన్లీ జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, తర్వాత హౌసింగ్ బోర్డు ఒకటి ఉంది, అలాగే వ్యాన్పిక్ ఉంది. అటువంటి చాలా కేసులు ఉన్నాయి. లేపాక్షి ఒకటి ఉంది. సో ఇవన్నీ మళ్ళీ కెలుగుతారేమో ఈనాడులో. సిరీస్గా రాస్తారు అనుకోండి ఇంకా. సో ఈనాడు ఈ టైంలో రాయడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం ఉంటుందా, ఉండదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ నేరం రుజువైతే జగన్కు 7 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చంట. పదవిలో ఉన్న వ్యక్తులకు 2 ఏళ్ళు, అంతకుమించి జైలు శిక్ష పడితే అనర్హత వేటు తప్పదు. సో ఆ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనర్హత వేటు పడుతుంది అనే లెక్కల్లో ఈనాడులో రాసుకొస్తున్నారు. సో తర్వాత మనం చూసుకుంటే జనం నినాదం క్విట్ జగన్.
దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, రౌడీయిజం ఆయన్ను గట్టెక్కించవు. తిరుచూరు, ఆచంట రా కదలరా సభల్లో చంద్రబాబు. తిరువూరు ప్లస్ ఆచంట 2 చోట్ల కూడా మీటింగ్స్ బాగానే సక్సెస్ అయ్యాయి. నిన్న జనం అంటే ఇవి అన్నీ కూడా రాష్ట్ర స్థాయి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది, అది రాష్ట్ర స్థాయిలో పార్టీ యావత్ జరుగుద్ది. కానీ ఈ సభలు వేరు. ఈ సభలు పార్లమెంటు నియోజకవర్గ లిమిట్స్లోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ సభలకు 30-40 వేల మంది జనం వచ్చినా బాగా వచ్చినట్టే, బ్రహ్మాండంగా వచ్చినట్టే. సో ఈ మీటింగ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. ఇదిగోండి, సభకు హాజరైన అశేష జనం, జనంలో ఓ భాగం కాదు, నోట్ దిస్ పాయింట్, అశేష జనం. ఒక ఫోటో వేశారు, వీళ్ళు జనం వచ్చారని చూపించారు అంతే, అంతే తప్ప జనంలో ఓ భాగం అనే కక్కుర్తిరాతలు రాయల. సో ఆ 3వ పేజీకి వెళ్దాం, ఏం మాట్లాడారు ఏంటో చూద్దాం. జనం నినాదం క్విట్ జగను. ఎన్నికల ప్రకటన తర్వాత గ్రామాల్లో వైకాపా వారు తిరగలేరు, పేదరిక నిర్మూలనే నా ఆశయము. తిరువూరు, ఆచంట రా కదలరా సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు. పాల్గొన్న తెదేపా జనసేన శ్రేణులు. ఏది కనిపిస్తే దానిపై వైకాపా రంగులు, జగన్ ఫోటో వేసేస్తున్నారు. చివరకు పొలంలో పాతే సర్వేరాళ్లపైన ఆయన ఫోటో ముద్రించుకుంటున్నారు. ఆయన ఏమైనా మీకు అమ్మ తరపు చుట్టమా, నాన్న తరపు చుట్టమా? మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఈ ఫోటోలేంటి? వైకాపా హయాంలో బూతు రత్న బిరుదు ఉంటే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే మంత్రి పదవి వస్తుంది. ముందు నన్ను తిట్టాలి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను, లోకేష్ను దూషించాలి. అప్పుడే వైకాపాలో వారికి మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభిస్తాయి. చంద్రబాబు. సో చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాటల్లో కొన్ని కీలక అంశాలను అలా వేశారు. అలాగే ఒక ఊరి చెత్తను మరో ఊరిలో వెయ్యనిస్తారా? ఒక ఊరి చెత్తను వేరే ఊరిలో వెయ్యనిస్తారా? అక్కడ పని చేస్తుందా? ఇక్కడ చెల్లని కాసు వేరే ఇంట్లో బంగారం అవుతుందా? ఒక నియోజకవర్గం సర్వేలో ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని వస్తే వేరే నియోజకవర్గానికి ఎలా పంపిస్తారు? ఎమ్మెల్యేలను మారిస్తే ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. అది భ్రమే. సేవ చేద్దామని అంబటిరాయుడు ఆశపడ్డారు, గ్రౌండ్లోకి దిక్కుండానే క్లీన్ బౌల్డ్ అయ్యారు. మొదట గుంటూరు ఇస్తానన్నారట, ఇదే స్థానం మరొకరికి ఇస్తానన్నారు. విజయవాడ వెస్ట్లో వేస్ట్ అయిన వ్యక్తి విజయవాడ సెంట్రల్లో బెస్ట్ అంట. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టే, కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అని చంద్రబాబు పేర్కొన్నారు. సో ఇది చంద్రబాబు గారు 2 చోట్ల నిర్వహించిన సభలు, వేదిక, ఆ ఫోటోలన్నీ కూడా వేసి ఆయన మాట్లాడిన అంశాలను ఈనాడులో ఈ విధంగా రాశారు. యాక్చువల్లీ ఒకటి మాత్రం నిజం, సీట్లు అక్కడవి ఇక్కడవి మార్చిన ఘనత చంద్రబాబు గారికి కూడా ఉంది. 2019, 2014లో చంద్రబాబు గారు కూడా అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చారు కదా. మరి ఆ విషయం మర్చిపోతే ఎలా? 2019 ఎన్నికల్లో మార్చలేదా? వంగలపూడి అనిత గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు, కొవ్వూరు జవహర్ గారిని ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు. సో చాలా నియోజకవర్గాల్లో అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ చాలా మార్చారు కదా. సో అప్పుడు ఒక 10 మార్చారు, ఇప్పుడేమో 60-70 మారుస్తున్నారు, అంతే తేడా. అవినీతిలోనైనా, పార్టీ విధానాల్లో అయినా, అన్ని వ్యవహారాల్లో కూడా వీళ్ళు ఒక 10% చేస్తే వాళ్ళు 50% చేస్తున్నారు. వేరే వార్తకు వెళ్తే, అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడు డెడ్లైన్, సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు, ఆయాలకు సందేశాలు. 9 నుంచి నోటీసులు, మండిపడుతున్న అంగన్వాడీలు. ఇది ఈరోజు 8వ తేదీ కదా. ఈరోజు సాయంత్రంలోగా అంగన్వాడీలు కనుక విధుల్లో చేరకపోతే, వాళ్ళ విధుల్లో వాళ్ళు చేరకపోతే వాళ్ళని తొలగించడానికి నోటీసులు ఇస్తారంట. సో రేపు నోటీసులు ఇస్తారు. అయితే ఇప్పుడు అంగన్వాడీలు దారికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు, గవర్నమెంట్ మారిపోద్ది, ఈ గవర్నమెంట్ రాదు మళ్ళీ, కాబట్టి వచ్చే ప్రభుత్వం మాకు ఎంతో కొంత జీతాలు పెంచి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటుంది. ఎవరెవరినైతే ఈ ప్రభుత్వం తొలగించిందో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్లో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. సో అందుకే వాళ్ళు మీరు ఎన్ని చేసినా మేమైతే సమ్మె విత్డ్రా చెయ్యం అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాక ఈ టైంలో సమ్మె విత్డ్రా చేస్తే వాళ్ళకి మళ్ళీ జీతాలు పెరగవు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి కూడా ఇదే ఆయుధంగా మారద్ది. ఏముంది, వాళ్ళు మొన్న కూడా అంత చేశారు కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, దారిలోకి వచ్చారు కదా, మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటారు. సో అందుకే అంగన్వాడీలు ఇప్పటికే ఈ పోరాటం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని ఇతర వర్గాలు కూడా అనుకుంటున్నారు. అంగన్వాడీలను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఈ టైంలో అంగన్వాడీలు కాంప్రమైజ్ అయితే, ప్రభుత్వానికి భయపడితే నెక్స్ట్ ప్రభుత్వాలకు కూడా చులకన అయిపోతారు. అందుకే అంగన్వాడీలు అయితే కాంప్రమైజ్ అవ్వట్లా. ఉద్యోగం నుంచి తొలగించినా పర్లా, మేము కోర్టుకి వెళ్ళో ఎలాగోలాగా కోర్టుకి వెళ్తాం, మా ఉద్యోగం మేము తెచ్చుకుంటాం, మా హక్కులు మేము కాపాడుకుంటాం అనే కాన్ఫిడెన్స్లో
అంగన్వాడీలు ఉన్నారన్నమాట. అలాగే మేము సమ్మెకి దిగుతాం, 108, 104 ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి. తర్వాత లక్కీ డిప్ టికెట్ అంటగట్టి పింఛను సొమ్ము వసూలు చేసి మంత్రి అంబటి రాంబాబు ఇలాకాలో దందా. అంబటి రాంబాబు గారి కాన్స్టిట్యున్సీలో అంట లక్కీ డిప్ పేరిట ఇప్పుడు పెన్షన్లు 3,000 ఇస్తున్నారు కదా, 3,000లో ఒక 100 కట్ చేసి ఇస్తున్నారంట, 2,900 ఇస్తున్నారంట. ఈ 100 రూపాయలు ఎందుకంటే అక్కడ లక్కీ డిప్ అని లక్కీ డ్రా తీసి విజేతకు బహుమతులు ఇస్తారంట. ఆ లక్కీ డ్రా కోసం ఈ 100 బలవంతంగా వాళ్ళ దగ్గర కట్ చేసుకుంటున్నారు. మరి తప్ప రైటా? లక్కీ డిప్ అనేదే తప్పు, లాటరీ సిస్టమే లేదు. ఎక్కడో కేరళ అటువంటి చోట ఉంది, మన రాష్ట్రంలో లాటరీ అనేది చట్టవిరుద్ధం. దాన్ని అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ డబ్బుల్లో కట్ చేస్తున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఇంకెక్కడైనా ఉందా? గతంలో ఎప్పుడైనా జరిగాయా ఇటువంటివి? సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. ఇదిగోండి రెండో పేజీలో కూడా వేశారు, వాయిదాలు వీరుడు అవినీతి ధీరుడు అని. ఇది జగతి జనన క్రమం అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సాక్షి అనే పత్రిక పెట్టారు అనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారనమాట. నామమాత్ర పెట్టుబడితో జగన్కు 70% వాటా అని, నేరం రుజువైతే అనర్హత వేటని, ఇలా చాలా ఈడీ కేసు ఏంటి, వాయిదాలకు పన్నాగం ఏంటి, వాయిదాల కోసం వాళ్ళు వేసుకుంటున్న ప్లానింగ్ ఏంటి, ఇదంతా రెండో పేజీలో రాసుకొచ్చారు. సో ఇప్పుడు వేరే పత్రికలు చూసి మళ్ళీ ఈనాడుకు వద్దాం. సో దీనిలో చూస్తుంటే సాక్షిలో తీరం మనదే వేటా మనదే, వాటా మాత్రం అదానిది. తీరంలో బీచ్ శాండ్ అదానిదేగా, పోర్టులు అదానివేగా, ఇంకా తీరం మనదే వేటా మనదే అని మనం ఎలా అనగలం? వాటా అదానిది అనాలి, అప్పుడు కింద రాసుకోవాలి. మన తీరంలో మనం చేపలు పట్టుకునే వెసులుబాటు 3,650 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మినీ పోర్టుల తరహాలో సకల సౌకర్యాలతో హార్బర్ల అభివృద్ధి, త్వరలో జువ్వల దిన్నే ప్రారంభం, శరవేగంగా నిజాంపట్నము, మచిలీపట్నము, ఉప్పాడ హార్బర్లు. రెండవ దశలో బుడగట్లపాలెం, వాడరేవు, పూడిమడక, బియ్యపు తిప్ప, కొత్తపట్నం, మంచినీళ్లపేట హార్బర్లు రెడీ. 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి. హార్బర్ల నిర్మాణం ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద, 9,000 కోట్ల మేరకు పెరగనున్న రాష్ట్ర జీడిపి. అబ్బా, అసలు ఫిషింగ్ హార్బర్లు నిర్మించిన తర్వాత వాళ్ళు వేటకెళ్తే వాళ్ళకి ఎన్ని చేపలు వస్తాయో దాన్ని బట్టి జీడిపి లెక్కేస్తారు, దాన్ని బట్టి ఆదాయం లెక్కేస్తారు. అప్పుడే ఆదాయం లెక్కేస్తారు, ఎన్ని చేపలు పడతారు, ఎన్ని టన్నులు చేపలు పడతారో లెక్కేస్తారు, దానివలన వచ్చే ఆదాయం లెక్కేస్తారు, దానివలన పెరిగే జీడిపి కూడా లెక్కేస్తారు. ఆ తర్వాత కూడా లెక్కేసేయండి, మత్స్యకారులు ఇల్లు కట్టేసుకుంటారు, మత్స్యకారు తీర గ్రామాల్లో ఇన్ని బిల్డింగులు వస్తాయి, ఇంత కేజీలు బంగారం కొంటారని కూడా రాసేయండి. అతిశయోక్తి. సర్లే, ఎనివే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ప్రారంభానికి సిద్ధమైన ఫిషింగ్ హార్బర్ అంట, ప్రారంభానికి సిద్ధమైంది. మంచిదే, ఇటువంటి చేయడం తప్పు కాదు, ఇటువంటి చెయ్యాలి, ప్రభుత్వం అన్నాక చెయ్యాలి. కాకపోతే ఇంత అతిశయోక్తులే రాసుకోకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మన బీచ్ శాండ్ ఎవరికి ఇచ్చామో మనకు తెలుసు, మన పోర్టులు ఎవరికి ఇచ్చామో మనకు తెలుసు. తర్వాత లొకేషన్ మాకొద్దు, పరువు పోతోంది, తమ్ముళ్ళ గొగ్గోలు, ఆయన ప్రసంగాలు వ్యవహార శైలి బాగోలేదని ఆందోళన. అందుకే వ్యూహాత్మకంగా పాదయాత్ర తర్వాత లోకేష్ పర్యటనలకు చంద్రబాబు చెక్కు. రా కదలిరా, జైహో బీసీ వంటి కార్యక్రమాలకు దూరం, మంగళగిరికి పరిమితమై అప్పుడప్పుడు లోకల్గా చక్కర్లు. సో లోకేష్ గారి మీద టార్గెట్ చేస్తూ సాక్షిలో ఒక వార్త రాశారు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ తలనొప్పి అంటుకుంది. ఆ పేరు వింటేనే ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వల్ల పార్టీలో పరువు పోతుంది, తమ పరువుతో పోతోందని లబోదిబ్బమంటున్నారు. తమ నియోజకవర్గాలకు ఆయన రాకుండా చూడాలని ముఖ్య నేతలకు బహిరంగంగానే వేడుకుంటున్నారు. ఇది మరీ అతిశయోక్తి, మరీ దారుణం ఈ రాత. లోకేష్ గారు ఆల్రెడీ నియోజకవర్గాల వారీగా ఒక 40 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారు ఆయన. మేబీ సంక్రాంతి తర్వాత ఆయన టూర్ ఉంటుంది. 100 నియోజకవర్గాల్లో 40 రోజులు ఆయన పర్యటనలు ఉంటాయి. కార్యకర్తలతో, ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాలు ఉంటాయి. ఇది ఏదో రాయాలి కాబట్టి రాశారు అంతే. పైగా ఆయన పాదయాత్ర, యువగలం పాదయాత్ర పూర్తయింది కాబట్టి మళ్ళీ రేపొద్దున సంక్రాంతి తర్వాత మళ్ళీ జనంలోకి రాష్ట్రం పర్యటనకు వెళ్ళాలి కాబట్టి మధ్యలో గ్యాప్లో తన సొంత నియోజకవర్గంగా భావిస్తున్న మంగళగిరిలో తిరుగుతున్నారు. ఆయన నిన్న కూడా మంగళగిరిలో పర్యటించాడు. సో ఆయన మంగళగిరిలో పర్యటించి ఈ గ్యాప్లో ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్తున్నారు. వెళ్ళట్లేదని కాదు, వెళ్తున్నారు. కానీ ఈలోగా పాపం సాక్షికి ఆ దురద ఉండబెట్టదు కదా. సో రాశారనమాట లోకేష్ మీద ఇలా టీడీపీ వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని, ఏదో వీళ్ళకి చెప్పినట్టు.
తర్వాత ఇదిగో బడుగుల ఉత్సాహం. రాజానగరం ఉరవకొండల్లో సామాజిక బస్సు యాత్రలకు విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం, ఇదిగో ఈ కక్కుర్తి ఓ భాగం, ఒక చిన్న ఫోటో వేస్తారు, ఈ పైన కట్ చేస్తారు, మళ్ళీ ఖాళీ కుర్చీలు కనిపిస్తాయేమోనని వేసి ఇదిగో ఓ భాగం అని రాత మొదలుపెట్టారు. ఓ భాగం ఈనాడులో రాయలేదే ఓ భాగం అని. చూసారా, వచ్చిన జనాన్ని రాశారు అంతే. ఈనాడులో చివరి వరకు ఫోటో తీశారు, ఆకాశం కనిపించే వరకు ఫోటో, అంటే జనం ఎండింగ్ పాయింట్ ఇది. ఎండింగ్ పాయింట్ వరకు ఫోటోలో చూపించారు, ఈ తర్వాత జనం లేరు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో తీశారు, పైనుంచి ఒక ఫోటో తీసి హాజరైన అశేష జనం అన్నారు. ఇది ప్రజెంటేషన్ అంటే, ఇది వచ్చిన జనాన్ని చూపించాలనే తాపత్రయం అంటే. ఇది ఓ భాగం ఏంటి, ఆకాశం అంటే జనం ఎండింగ్ పాయింట్ కనిపించకుండా కట్ చేయడం ఎందుకు, ఇంకొంచెం పెద్ద ఫోటో వేసుకోవచ్చుగా, వేసుకొని హాజరైన జనం అనొచ్చుగా. హాజరైన జనంలో ఓ భాగం అనే కక్కుర్తి రాతలు ఎందుకు? మొదటి నుంచి ఈ కక్కుర్తి రాతల వల్లనే సాక్షి చీప్ అయిపోయింది. మొదటి నుంచి ఇటువంటి కక్కుర్తి రాతలే చీప్ అయిపోయింది, సిల్లీ పేపర్ అయిపోయింది. ఎంత చండాలంగా తిడతారో సాక్షిని బయట. ఐఎల్ T20లో పాల్గొంటున్నా. ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ T20లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నట్టు క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నిబంధనల ప్రకారం రాజకీయాల్లో ఉండకూడదన్నారు. అంబటి రాయుడు గారికి రాజకీయాల్లోంచి బయటకు వచ్చిన రాజకీయాలు అబ్బాయి బాగానే, ఎందుకంటే ఆయన వైసీపీకి రిజైన్ చేయడంతో కొన్ని విమర్శలు వచ్చాయి ఆయన మీద, పార్టీ మీద. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నేను క్రికెట్ ఆడుతున్నాను, అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని పెట్టాడు. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు కాబట్టి క్రికెట్ ఆడుతున్నాడు. మనకి రాజకీయాలు సరికాదు, మనకి పార్టీ సరికాదు, నా క్రికెట్ ఏదో నేను ఆడుకుంటాను బాబు, మీ రాజకీయాలకు ఒక దండం అని పెట్టేశాడు. ఆయన మీద రాజకీయాల పట్ల విరక్తి వచ్చేలా, అంబటి రాయుడులో రాజకీయాల పట్ల అంత విరక్తి వచ్చేలా మరి ఆ పార్టీ ఏం చేసిందో తెలియాలి. ఎంతో ఆయన మే 30వ తేదీన పోస్ట్ చేసిన ఒక ట్వీట్ చూడండి, ఎంతో ఆసక్తికరంగా నా సెకండ్ ఇన్నింగ్స్ నేను మొదలు పెడతాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నేను మళ్ళీ క్రికెట్ ఆడుకుంటాను అంటున్నాడంటే చూసారుగా ఇంకా ఎంత జరిగిందో. ఆయన పాపం ఎంత టార్చర్ పెట్టారో లోపల. మానసిక టార్చర్ చాలా అనుభవించి ఉంటాడు పాపం. రఘురామ కృష్ణరాజు గారు శారీరక టార్చర్ అనుభవించినట్టు అంబటి రాయుడు గారు బహుశా మానసిక టార్చర్ అనుభవించారేమో ఆ పార్టీ కారణంగా. మనసున్న సీఎం జగన్, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు. తెలంగాణలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలు. జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి. రాజకీయంగా అధిక ప్రాధాన్యం. జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకొని మరింతగా అభివృద్ధి చెందుదాం. గిరిజన శంఖారావం సభలో గిరిజన సంఘాల నాయకులకు పిలుపు. ఓ పని చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు కొంతమంది ఓడిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత పొగిడించుకోవచ్చు. వాళ్ళకి పైసా పరకా ఇస్తే పొగడ్డానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయారు. టీఆర్ఎస్కి పనేం లేదు ఇప్పుడు. టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతానికైతే పనేం లేదు. ఆ పార్టీలో నాయకులకు కూడా పెద్దగా పని లేదు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేసి, బాగా మాట్లాడగలిగే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని తీసుకొచ్చి మనం ఊరు వాడ తిప్పి పొగిడించుకోవడమే. ఇప్పుడు అదే కదా చేసింది, ఈ పని అదే కదా. సో ఇంక మనం అదే చేయొచ్చు, ఎన్నికల వరకు అదే చేయొచ్చు. ఒక ముస్లిం నాయకుడిని తీసుకురావడం, పొగిడించుకోవడం, అతనికి ఎంతో కొంత పేమెంట్ ఇచ్చి పంపించేయడం, తర్వాత ఇంకో నాయకుడిని తీసుకురావడం, పొగిడించుకోవడం, పంపించేయడం. అదో కొత్త కల్చర్, కొత్త రాజకీయం, అదో పొలిటికల్ స్ట్రాటజీ. సుందర విశాఖ ప్రగతి వీచిక. 4 ఏళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం. అసలు విశాఖపట్నం అభివృద్ధి ఏదో ఇప్పుడే జరిగినట్టు మాట్లాడుతున్నారండి. విశాఖపట్నం అభివృద్ధి 20 సంవత్సరాల కిందటే జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. విశాఖపట్నంలో ఆ ఆర్కే బీచ్ ఎప్పుడు కట్టారు? ఆ లుంబిని పార్క్ ఎప్పుడు కట్టారు? కైలాసగిరి ఎప్పుడు కట్టారు? విశాఖపట్నం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ కిందటి నుంచే ఉంది. ఈ 20 ఏళ్ళగా కాస్త అభివృద్ధి చెందుతూ వస్తుంది. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ బీచ్ రోడ్డు కొంచెం ఎక్స్టెండ్ చేయడం, ఆ బీచ్లో మొక్కలు వేయడం కానీ, అందమైన రంగులు వేయడం కానీ, కైలాసగిరిని కొంచెం అందంగా తీర్చిదిద్దడం, కొత్త పర్యాటక స్థానాలు ఏర్పాటు చేయడం, ఇది గత 20 ఏళ్ళుగా నెమ్మదిగా జరుగుతుంది. అంతే తప్ప ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ వచ్చిన తర్వాతే మార్చేశారు, విశాఖపట్నం అభివృద్ధి చెందింది అనుకుంటే పొరపాటే, అతిశయోక్తే.
అయితే మనకు అతిశయోక్తులు అలవాట్లే కాబట్టి నో ప్రాబ్లం. బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధికి క్యూ కొడుతున్న దిగ్గజ సంస్థలు పర్యాటకాన్ని మరింత కొత్తగా పరిచయం చేస్తున్న ప్రభుత్వం పరిశుభ్రమైన బీచ్లు, ఆకర్షణీయమైన టూరిజం స్పాట్స్, జిగేలుమంటున్న జంక్షన్లు, పచ్చదనంతో ఆహ్లాదమైన పార్కులు, ఇన్ఫోసిస్ రాకతో అడుగులు వేస్తున్న ఐటీ పరిశ్రమలు, ఎన్ఐడి ఫ్లైఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు. ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎవరు కట్టారండి? ఎవరి హయాంలో దాన్ని ప్రారంభించారు? ఎవడో కట్టిన దాన్ని మన రంగులు వేసుకోవడానికి సిగ్గు ఉండాలి. ఎవరో కడితే మన రంగులు మనం వేసుకొని మన ఖాతాలో వేసుకోవడం అంటే సిగ్గు ఉండదా? జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ, ఫ్లెక్సీలతో హడావిడి, అభిమానుల కొట్లాట. ఆచంట తిరువూరులో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం, 2 చోట్ల కానరాని జనస్పందన, రొటీన్ ప్రసంగంతో ఆకట్టుకోలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఓకే, దళితులు ఇతరులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. మంచిది. మనసున్న సీఎం జగన్, ఇదంతా చదివాము. సో సాక్షి అన్నీ చదువుతున్నట్టే. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సెపరేట్గా ఒక వీడియో చేయమన్నారు, చేస్తాను. అయోధ్య మీద సెపరేట్గా ఒక వీడియో చేస్తున్నా. రాముడిని రాజకీయాల్లోకి ఎలా లాగారు, రాముడి సెంటిమెంట్ రాజకీయాల్లో ఎలా ఉంది అనేది సెపరేట్ వీడియో, అది చాలా డీటెయిల్డ్గా చేస్తున్నాను. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల ఎవరెవరికి ఏంటి నష్టం అనేది కూడా సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. దాని మీద న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకుందాం. ఇక 3 నెలల్లో రైతు రాజ్యం, అమరావతి మన రాజధాని అని గర్వంతో చెప్పుకుంటాం చంద్రబాబు. ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదు, ఆయన జనం నమ్మడం లేదు. ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. అంబట్రాయుడు ప్రజలకు మంచి సేవ చేస్తానంటూ వైసీపీలో చేరారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇదే సీట్ మరొకరికి ఇస్తామని జగన్ చెప్పారు. దాంతో రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దేవతలు పాలించిన అమరావతిని టీడీపీ రాజధానిగా ఎంపిక చేస్తే దాని జోలికి వెళ్ళబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టారు. సో ఇలా చంద్రబాబు గారి సభల్లో మాట్లాడిన అంశాలను బ్యానర్లో ఫస్ట్ పేజీలో హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో వేస్తే జగన్కు ఇప్పుడు అంతా రివర్స్. ఎమ్మెల్యేల స్వరమే కాదు, చూపు మారుతోంది. సీఎంపై వీర విధేయుల విమర్శలు. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళే ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు. దూతలను పంపిన బేఖాతర్. రాజశేఖర రెడ్డి కొడుకన్న అభిమానంతో వచ్చాం, పడిన అవమానాలు చాలు. మాటపై నిలబడడానికి అందరూ వైఎస్లో కాలేరని ఎద్దేవా. కాంగ్రెస్ గూటికి వెళ్తామని ముఖంపైనే చెప్తున్న వైనం. సో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులందరూ కూడా కాంగ్రెస్కి, టీడీపీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా సర్పంచులు, దాదాపుగా 5,000 మంది సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరిపోయడానికి రెడీగా ఉన్నారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గెలిచింది ఒక 9,000 మంది సర్పంచులు ఉన్నారు. అందులో మోర్ దాన్ 50% మంది టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది వైసీపీకి ఒక పెద్ద ఎదురుదెబ్బే అనుకోవచ్చు. ఇక ముక్కంటి మూడో కన్ను. భూదందాల నుంచి గ్రావెల్ తవ్వకం దాకా ఎమ్మెల్యే నామస్మరణే. ఏ ఎమ్మెల్యేనో అర్థమైందిగా. ముక్కంటి, చిత్తూరు జిల్లాలో ముక్కంటి ఆలయానికి సంబంధించి బియ్యం గుప్పిట పట్టినట్టు ఎక్కడ భూములైనా హస్తగతం. కొందరు రెవెన్యూ సిబ్బంది అండతో కొత్త పుంతలు. పోలీస్ బెటాలియన్ భూములు చదును చేసేశారు. పేదలకు భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు. కాలువ, కుంట, చెరువు, పోరంబోకు పట్టాలు అనుచరుల పేరిట రాయించి సర్కారీ పరిహారం. ఆరోపణలు ఉన్న తహసీల్దార్ల బదిలీలకు అడ్డుకట్ట. ఏ నియోజకవర్గం పైన లేనన్ని ఫిర్యాదులు ఇక్కడే. పరాకాష్ఠకు చేరిన ఆ నేత రాజకీయ దంద. చిత్తూరు జిల్లాలో ఒక ముఖ్య నాయకుడు, అక్కడ ముక్కంటి ఆలయం ఉంది. సో ఎవరిది అనేది అర్థం చేసుకోవచ్చు. బియ్యాల వారి విందు, కబ్జాలతో పసందు అంట. అంటే ఇండైరెక్ట్గా ఇంటి పేరు కూడా రాసేశారు. ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య రోజుకు ఒక ఎమ్మెల్యే మీద రాస్తున్నారనమాట. సో దానిలో భాగంగా ఈ వార్త వచ్చింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు వంటి ఉండడంతో ముఖ్యనేత నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు విస్తృతంగా చేపట్టారు. దీంతో భూములకు విలువ బాగా పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ముఖ్యనేత పావులు కదిపారు. బంజరు, పోరంబోకు, కాలువ, కుంట, చెరువు, పోరంబోకు, అనాధీనము, గయ్యాలు కేటగిరీలకు చెందిన భూములు రాత్రికి రాత్రి అక్రమంగా పట్టాలు పుట్టించేసి వాటిని గవర్నమెంట్కి ఇచ్చి సొమ్ము చేసుకున్నాడంట. అవి ఉదాహరణలతో సహా రాశారు. తర్వాత రైతు మెడపై టైటిల్ కత్తి. న్యాయస్థానం కళ్ళకు గంతలు కట్టిన జగన్ సర్కారు అక్టోబర్ 31నే అమల్లోకి తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టము, నవంబర్ 1న జీవో జారీ, గెజెట్లో ప్రచురణ. ఆ మేరకు డిసెంబర్ 29న ల్యాండ్ అథారిటీ ఏర్పాటు. జీవో 512 సజీవంగా ఉన్నంతకాలం చట్టం అమల్లో ఉన్నట్టే న్యాయ నిపుణులు. వివాదరహితంగా టైటిల్ హక్కు ఓ మిథ్య. చట్టంలోనే పేర్కొన్న వివాద రిజిస్టర్. అప్పీలేట్లో విశ్రాంతి అధికారులకు ప్రభుత్వ హామీలు ఉన్నామని ఆందోళనకారులు. సో ఇది
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్, అనేక డౌట్లు, అనేక విమర్శలు, ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. అవి మొత్తం కూడా మనం సెపరేట్గా వీడియో చేద్దాం. మనవాళ్లే చంపేస్తున్నారా? విదేశాల్లో వరుసగా హతమవుతున్న భారత శత్రువులు, భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడిన వారి కట్టం, పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు మనవాళ్లే చంపేస్తున్నారని ఆందోళన. తర్వాత ఓట్ల అక్రమాలకు కళ్ళెం వేస్తారా? నేడు రాష్ట్రానికి సిఈసి రాజీవ్ కుమార్ రాక ఏం కళ్ళెం పడదండి. ఏదో రావాలి కాబట్టి వస్తారు, అటువంటి ఏం జరగవు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికే కొనసాగిన అంగన్వాడీల నిరసనల హోరు. ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకుంటే జగన్ పని అయిపోయినట్టే. ఎస్మా ప్రయోగం సరికాదు. అంగన్వాడీల దీక్ష శిబిరంలో రాఘవులు ధ్వజం. సో అంగన్వాడీలు అయితే మాత్రం చాలా వర్గాలకు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ మహిళలే కానీ వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగులకి, పెద్ద పెద్ద ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కనువిప్పు కలిగించారు వీళ్ళు. బీజేపీపై ఉమ్మడి అభ్యర్థి, ప్రతి చోట ఒక్కరినే నిలిపే వ్యూహంలో ఇండియా, సీట్లపై కసరత్తు షురు, నెలాఖరులోపు ముగింపు. ఆప్, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మధ్య చర్చలు. ఢిల్లీలో హస్తం పార్టీకి 4 ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ. బీహార్లో 17, 4, 2 ఫార్ములాపై కసరత్తు. పంజాబ్లో విడిగా పోటీకి ఆప్, కాంగ్రెస్ పట్టు. పంజాబ్లో విడిగా పోటీ చేస్తారంట. విడిగా పోటీ చేస్తే ఏమవుద్ది? ఓట్లు చీలుతాయి. సో వైసీపీ అరాచకాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయనేది కూడా రాశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు. నూజివీడు ఎమ్మెల్యే కుమారుడి సమక్షంలో పంచాయతీ జరిగి అక్కడ ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఒక వ్యక్తిని కత్తిపోట్లు జరిగారంటే. తర్వాత దళిత రైతుపై వైసీపీ నేతల దాడి. సంబంధం లేకపోయినా భూ వివాదంలో జోక్యం చేసుకొని ఫిర్యాదు తీసుకొని పోలీసులు స్టేషన్ ఎదుట బాధితుడు బైఠాయింపు. తర్వాత నిన్ను లేపేస్తా, నీ ఆఫీస్ లేకుండా చేస్తా. తిరువూరులో జనసేన కార్యకర్తపై వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం అంట. భర్త, కొడుకుతో కలిసి చితకబాదిన పోయినాం. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి. చాలా దారుణాలు ఉన్నాయండి. నగ్నంగా తిప్పుతూ బూటు కాళ్ళతో తంతు. వైసీపీ జెండా దించాలన్నందుకు పాల్తూరు పోలీసుల దాష్టీకం. వైసీపీ నేతల తప్పుడు ఫిర్యాదుతో కేసు. టీడీపీ కార్యకర్తపై జులుం. పక్కటెముక విరిగిన జైలుకు పంపిన వైనం. సోషల్ మీడియాలో వైరల్, ఆలస్యంగా వెలుగులోకి. ఆ దారుణాలన్నీ కూడా ఇందులో రాశారు. అలాగే ఈరోజు సిఈసితో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారంట ఈ ఓట్ల అక్రమాల మీద ఫిర్యాదులు చేయడానికి. అదొకటి చేద్దాం. తర్వాత ఇవన్నీ అయిపోయి గ్యాస్ వెలగక, గెరిట తిరగక, గురుకులాల్లో పూటకు వంటకు ఇబ్బంది, పేరుకుపోతున్న డైట్ ఛార్జీలు బిల్లులు. సో ఎప్పటి నుంచి ఉన్న సమస్య. గురుకులాల్లో రేట్లు పెరుగుతాయి, మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రం పెంచరు. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.